పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. వాస్తు నవరత్న యంత్రము మంత్రము మూలికలు మళ్ళీ వచ్చేసి నవరత్నాలు రుద్రాక్షలు వీటన్నిటి మీద అన్వేషణ చేసి గత 42 సంవత్సరాలుగా అన్వేషణ కృషి చేసి నేను ఇవన్నిటినీ ఉపయోగపడేటివన్నీ 10 మందికి నేను తెలియజేస్తున్నా. మంత్రోపదేశం కూడా ఇస్తున్నా. మంత్రోపదేశం ఇచ్చే వాళ్ళకు నేను 25 సంవత్సరాలు రాసిన ఈ బుక్కు దైవ గ్రంథం ఇది. దీనిలోపల ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. అయితే ఈ గ్రంథము కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఇది ఎక్కువ ఏముండదు, 5,000 రూపాయలు ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మీకు వచ్చి తీసుకోవచ్చు, మన ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తాం. అయితే ఈ మన గ్రంథాన్ని 3 సార్లు చదివిందంటే 100% ఆడు గురువు అయిపోతాడు. దీంట్లో అన్ని విద్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి వాస్తు, నవరత్నాలు, యంత్రాలు, మంత్రాలు, తావిస్లాలు పెట్టేటివి, వాళ్ళకి దించేటివి, బాలాగరాకు తీసేసేవి, సంతానానికి ప్రతి రోగానికి మందులు ఇవన్నీ ఉన్నాయి. అయితే మీరు నన్ను సంప్రదించాలంటే మాత్రము పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాట్లాడతా. రాండి, సంప్రదించండి. మీరు జాతకాలు చూపించుకోవాలంటే ఫీజు ఉంటుంది. ఉట్టిగా మాట్లాడాలంటే 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇస్తా, నేరుగా వచ్చి మాట్లాడవచ్చు. మళ్ళీ వచ్చేసి మీరు నాతోటి ఫోన్లో మాట్లాడాలంటే మాత్రం ఎలాంటి ఫీజు ఉండదు. పొద్దున 7 గంటల నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రికి 10 నుంచి 12 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను. ఓకేనా? అయితే మంత్రం యంత్రాధీనంలో ఉంటుంది, యంత్రం మంత్రాధీనంలో ఉంటుంది. మంత్రానికి దైవాధీనంలో ఉంటాడు. మంత్రాధీనం దైవం అంటే మంత్రాధీనం లోపల దైవం ఉంటుంది. అందుకని మంత్రశక్తి అనేది ఎంత పవర్ అంటే ఆ మంత్రాన్ని నువ్వు చేస్తుంటే ఒక దైవం అనేది మన ఆధీనంలోకి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు రుద్రాక్షలు ఉన్నాయి, దానిలో ఒక కాస్మిక్ పవర్ ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఏంది? సర్వంతర్యామి. అయితే ఆయన ఈశ్వరుడు కొందరు అంటారు, ఏ ఈశ్వరుని పూజ చేస్తే మోక్షం వస్తుంది, ధనమేడికెళ్ళి వస్తుంది అంటారు. ఈశ్వరులల్లా ఐశ్వర్యేశ్వరుడు ఉంటాడు. కుబేరునికి లక్ష్మీదేవికి ధనం ఇచ్చింది ఐశ్వర్యేశ్వరుడే. ఐశ్వర్యునికి అదొక అవతారం. అయితే ఈ ఐశ్వర్యేశ్వరుడు ఏంటంటే ధనం ఇస్తాడు. ఈయన మంత్రం చదువుకున్నాం అనుకో, మనం రోజు 100% మనకు ధనానికి లోటు ఉండదు. ఆయన ఫోటో కూడా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. 2 చేతులతోటి ఆ కుబేరునికి లక్ష్మీదేవికి ఇస్తున్నట్టు ఉంటుంది. ఆ ఫోటో చూడండి మీరు. ఇగో ఇది ఐశ్వర్యేశ్వరుని ఫోటో. ఇది మీకు నెట్లో కూడా కలర్లో కావాలంటే నెట్లో కూడా వస్తుంది, ప్లే స్టోర్లో కూడా కొట్టితే వస్తుంది. ఐశ్వర్యేశ్వరుని యొక్క ఇమేజెస్ అని కొట్టుంటే వచ్చేస్తుంది.
అది ప్రింట్ తీపించుకొని ఫోటో స్టూడియోకి తీసుకొని మీరు పూజలో పెట్టుకోండి. దాని మంత్రం వచ్చేసి రోజు 108 సార్లు చేయాలి. కనీసము 1 సంవత్సరం అన్న చేసినట్టయితే మీకు అన్నిటికీ లోటు లేకుండా అవుతుంది. కనీసము 108 రోజులన్నా చేయండి. అయితే ఈ ఏం లేదు, పొద్దున స్నానం చేసేటట్టు ఎలాంటి నిక్షలు అవసరం లేదు, అలాంటి వ్రతాలు అవసరం లేదు. మంత్రం చెప్తున్నాయి చూడండి. ఓం శ్రీం, ఓం శ్రీం అంటే లక్ష్మీదేవికి సంబంధించింది. ఓం శ్రీం నమశివాయ నమః, ఐశ్వర్యేశ్వరాయ ధన కనక వస్తు ప్రదాయ స్వాహ. ఓం శ్రీం నమశివాయ నమః, ఐశ్వర్యేశ్వరాయ ధన కనక వస్తు ప్రదాయ స్వాహ. ఈ మంత్రాన్ని రోజు చదువుకోండి, మీకు ధనానికి ఏ లోటు ఉండదు. అయితే మీరు నన్ను కలవాలంటే మాత్రము పొద్దున్నే 10 గంటల నుంచి 5 గంటల వరకు ఇక్కడనే ఉంటా. నేను ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్లో ఉంటా. ఎల్బీ నగర్ పక్కన బిఎన్ రెడ్డి నగర్ ఖాళీలు ఉంటా. మీరు ఫోన్ చేసుకొని రావచ్చు. మీకు కావాల్సి ఉంటే మా వాళ్ళు, మీ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు లొకేషన్ కావాలంటే కూడా కరెంట్ లొకేషన్ పెడతారు. మీరు నన్ను కలవాలి, జాతకాలు చూడాలంటేనే మీకు ఫీజు ఉంటుంది. మామూలుగా అయితే ఫీజు ఉండదు. ఒక 5 నిమిషాలు వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇతరులకు ప్రాబ్లం కాకుండా. అయితే రాత్రికి మాత్రం నేను 10 గంటల నుంచి 12 దాకా స్వయంగా మాట్లాడతా. మళ్ళీ పొద్దున వచ్చేసి 7 గంటల నుంచి పొద్దున 10 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతా. మంగళవారం సోమవారం మాత్రం హాలిడే ఉంటుంది స్ట్రిక్ట్గా. మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. జై గురుదత్త.